ఆన్లైన్లో బెట్టింగ్లో ఆడి కూడా చాలామంది మోసపోతున్నారు. లక్షల్లో చాలామంది కూడా తీవ్రమైనటువంటి నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు అంటే కేవలం ఆ ఆన్లైన్లో బెట్టింగ్ ఆడినటువంటి వ్యక్తితో జస్ట్ ట్రాన్సాక్షన్స్ కలిగి ఉన్నంత మాత్రాన చాలామంది అమాయకుల అకౌంట్లు కూడా ఫ్రీజ్ అయిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు పోలీసులకు జనరల్గానే ఇలాంటి టైమ్స్లో నిజంగానే ఆ వ్యక్తుల అకౌంట్లను ఫ్రీజ్ చేసేటువంటి అధికారం ఉంటుందా? ఒకవేళ అలాంటి అకౌంట్లను ఫ్రీజ్ చేస్తే మనం వాటిని ఎట్లా డీఫ్రీజ్ చేయించుకోవాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ నాగరాజ్ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మనం చూస్తున్నాం ఎక్కువగా ఈ మధ్యకాలంలో మీకు కూడా జనరల్గా కేసెస్ వచ్చే ఉంటాయి. సో ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ఆడుతున్నారో అండ్ బెట్టింగ్ ఎవరైతే పాల్పడుతున్నారో ఆన్లైన్లో కానివ్వండి, సో వాళ్ళతో జస్ట్ మనం ట్రాన్సాక్షన్ కలిగినంత మాత్రాన మన అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేస్తున్నారు. సో జనరల్గా పోలీసులకు ఒక వ్యక్తి యొక్క అకౌంట్ని ఫ్రీజ్ చేసేటువంటి అధికారం ఉంటుందా? ఎట్లా, ఏ సందర్భంలో ఉంటుంది? అవునండి, ఖచ్చితంగా పోలీసు వాళ్ళకు ఒకవేళ అనుమానం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అకౌంట్స్ ఫ్రీజ్ చేసే రైట్స్ మాత్రం వాళ్ళకు ఉంటుంది. ఓకే, వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికే వాళ్ళకు ఆ ప్రూఫ్స్ బట్టి వాళ్ళకు దాన్ని ఫ్రీ చేయడానికి రైట్స్ ఉంటుందండి వాళ్ళకి. ఓకే, సో జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు ఎవరో ఆడుతూ ఉంటారు, జస్ట్ అతని కాంటాక్ట్స్లో అంటే అతని హిస్టరీలో మన జస్ట్ అకౌంట్ ఉన్నంత మాత్రం మన అకౌంట్ కూడా ఫ్రీజ్ చేయొచ్చా, లేదంటే డైరెక్ట్గా ఏమైనా సంబంధం కలిగి ఉండాలి? ఎట్లా అమౌంట్స్ వాళ్ళు షేర్ చేసుకోవడం వల్ల, స్ప్లిట్ అవ్వడం వల్ల ఆ స్ప్లిట్లో ఉన్న కాంటాక్ట్ని వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నా అవన్నీ తెలుసుకోవడానికి కోసము లేయర్ వైజ్గా పోలీస్ వాళ్ళు దాన్ని ఫ్రీజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 పర్సన్ ఏ నుంచి బీకి వెళ్ళింది, బి నుంచి సికి వెళ్ళింది, సి నుంచి డీకి వెళ్ళింది, అట్లా ఎన్ని లేయర్స్ అంటే లేయర్స్ వరకు వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఫ్రీ అకౌంట్స్ ఫ్రీజ్ చేసుకొని, సో వాళ్ళకు ఆ ఇన్వెస్టిగేషన్లో క్లారిఫై వచ్చే వరకు దాన్ని అలానే ఫ్రీజ్ చేసి పెడుతుంటారు అన్నమాట. ఓకే, సో జనరల్గా అంటే వాళ్ళు మన అకౌంట్ ఫ్రీజ్ చేసేటప్పుడు సో మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఈ అకౌంట్ ఇట్లా ఫ్రీజ్ చేయబోతున్నాం ఏంటి? లేదండి, ఎలాంటి నోటీస్ ఇవ్వరు. ఒకవేళ ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ ఉన్న డబ్బుని వాళ్ళు యూటిలైజ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎట్లాంటి నోటీస్ ఇవ్వరు, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైరెక్ట్గా బ్యాంక్ ఇంటిమేషన్ ఇస్తారు, బై మెయిల్ ఆర్ లెటర్ నోటీస్ ఇస్తారు. దాని ప్రకారంగా బ్యాంక్స్ వాళ్ళు వెంటనే వాళ్ళని ఫ్రోజన్ చేసి పెట్టేస్తారు. ఓకే, సో అంటే ఇది డైరెక్ట్గా నిజంగానే మనకు ఆ అఫెన్స్తో ఎలాంటి సంబంధం లేదనుకోండి, సో అన్యాయంగా మన అకౌంట్ జస్ట్ అతని లిస్ట్లో ఉన్నంత మాత్రాన మనది కూడా ఫ్రీజ్ చేసేటువంటి అధికారం ఉంటుంది. సో జనరల్గా ఆ సందర్భంలో మనం ఎట్లా అప్రోచ్ కావాలి? మనము కన్సర్న్ ఐఓ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలండి. ఇప్పుడు మామూలుగా మన అకౌంట్ ఒక్కసారి మనకు ఫ్రీజ్ అని తెలిస్తే మన బ్యాంక్ వెళ్ళి చెప్తే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు మనకు. సో సైబర్ క్రైమ్ వాళ్ళు మీ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారనేసి, సో మీరు వెంటనే ఏం చేయాలంటే సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్ళేసి మీ అకౌంట్ డీటెయిల్స్ నెంబర్ అవన్నీ చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీ అసలుకి ఎక్కడ ఫ్రీజ్ అయింది, ఎందుకు ఫ్రీజ్ అయింది అనేసి వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారనమాట. సో దానికి ఒక కంప్లైంట్ నెంబర్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట. సో కంప్లైంట్ నెంబర్ తీసుకొని సో దాని కన్సర్న్ ఐఓ ఆఫీసర్ లైక్ స్టేషన్ ఆఫీసర్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీ జెన్యూనిటీ, మీ పైన ఎలాంటి దానికి ట్రాన్సాక్షన్కి సంబంధించి ఎట్లాంటి నేరాలు లేవనేసి మీరు ప్రూవ్ చేసిన వెంటనే మీకు ఆ అకౌంట్ అనేది అన్ఫ్రీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఎన్ని రోజుల కాలం పాటు పోలీసులకు ఫ్రీజ్ చేసేటువంటి హక్కు ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ఆ ఇన్వెస్టిగేషన్ తేలేంత వరకు వాళ్ళకు, ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా తెలియంత వరకు వాళ్ళకు అకౌంట్ ఫ్రీజ్ చేయడం కూడా ఉంటుంది. అండ్ కొన్ని విషయాలలో అకౌంట్ ఫ్రీజ్ అయినా కానీ కూడా లీన్ అమౌంట్ని ఫ్రీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం అకౌంట్ నాకు డౌట్ ఉంది నాకు నీ పైన, సో ఇన్వెస్టిగేషన్లో నువ్వు ఉండాలి కాబట్టి నీ అకౌంట్ అన్ఫ్రీజ్ చేస్తారు, కానీ నీకు సంబంధించిన ట్రాన్సాక్షన్ సంబంధించిన అమౌంట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్ని వాళ్ళు లీన్ అమౌంట్గా పెట్టేసి ఆ అమౌంట్ కాకుండా వేరే అమౌంట్ని మీరు యూటిలైజ్ చేసుకోవడానికి పెడతారనమాట. ఓకే, సో జస్ట్ ఓన్లీ మన అకౌంట్ అయినా లేదంటే మన ఫ్యామిలీకి సంబంధించినటువంటి వేరే పర్సన్స్ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేసేటువంటి అకౌంట్ లేదండి. అంటే ఓన్లీ మన అకౌంటే ఉంటుంది. అది కూడా ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించింది ఉంటుంది కాబట్టి దాన్ని వాళ్ళు అకౌంట్ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. లైక్ వేరే అకౌంట్స్ని వాళ్ళు డిస్టర్బ్ చేయరనమాట. ఇన్ కేస్ దాని రిలేటెడ్గా ఏమన్నా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి ఏమైనా తేడా కనిపిస్తే వాళ్ళు దాన్ని కూడా ఫ్రీజ్ చేయాల్సిన రైట్స్ ఉంటుంది. కానీ అంతేకాని మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళది మాత్రం ఫ్రీ చేయడానికి ఎట్లాంటి టైం ఉండదు అనమాట. ఇన్ కేస్ ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగి ఉంటే మాత్రం వాళ్ళకి ఏమైనా ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్స్ కూడా ఫ్రీ చేయడం జరుగుతుంది. ఓకే, సో జస్ట్ అంటే పోలీసులు ఒక అకౌంట్ మీద అనుమానాస్పదం ఉన్నంత జస్ట్ లైక్ దట్ వెళ్ళి ఫ్రీజ్ చేయడం ఉంటుందా, లేదంటే వాళ్ళు వేరే వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం, కోర్టుకు వెళ్ళడం, సో ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? అలా ఏముండదండి. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి ఒకవేళ అనుమానం ఉందని వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అంటే వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఆ ఫ్రీజ్ని విడిపించుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ వాళ్ళని కాంటాక్ట్ కావాలి. దాంట్లో వాళ్ళు ఫ్రీజ్ చేయాల్సిన రీజన్స్ వాళ్ళు చెప్తారు. ఒకవేళ దానికి రిలేటెడ్గా వాళ్ళు సాటిస్ఫై చేస్తే వెంటనే వాళ్ళు అన్ఫ్రీజ్ కూడా చేసేస్తారు అనమాట. అంటే మనం మళ్ళీ డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళడం కానివ్వండి ఇలాంటి ప్రాసెస్ ఏమి ఉండదు. ఇన్ కేస్ మీరేమైనా లైక్ గిల్టీగా ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు కోర్టు నుంచి వెళ్ళేసి కోర్ట్ ప్రొసీజర్ ప్రకారంగానే మీరు మీ అకౌంట్ని అన్ఫ్రీజ్ చేసుకోవడం జరుగుతుంది.
ఓకే. సో జనరల్గా అంటే మీ దగ్గరికి ఏమైనా ఇలాంటి కేసెస్ వచ్చాయి, చాలా మంది ఏమైనా ఇబ్బందులు పడ్డట్టు కేసు ఏమైనా? మా దాదాపు ఒక 8 to 9 క్లయింట్స్ ఉన్నారండి మాకు ప్రస్తుతానికి ఇది అన్ఫ్రీజ్ సంబంధించింది. కానీ ఇందులో మాకు తెలిసింది ఏంటంటే ఒక్క క్లయింట్ కూడా మన తెలంగాణ స్టేట్ వాళ్ళే కావు. ఓకే. ఇవన్నీ కూడా ఫ్రీజ్ చేసినాయని గుజరాత్, ఢిల్లీ, ఓకే. హైదరాబాద్ ఇట్లాంటివి దాదాపు అన్ని స్టేట్స్ ఒక 7-8 స్టేట్స్ వాళ్ళే ఫ్రీ చేయడం జరిగింది. సో మళ్ళీ మేము ఏంటంటే వాళ్ళకు లీగల్ నోటీస్ పంపించడం కానీ, వాళ్ళ ఎస్హెచ్ఓతో మాట్లాడడం కానీ, వీళ్ళపైన ఎట్లాంటి కేసెస్ లేవనేసి ఎన్ఓసి అవన్నీ ప్రొడ్యూస్ చేయడం కానీ, వీళ్ళ కేవైసీస్ అవన్నీ ప్రొడ్యూస్ చేయడం కానీ, వీళ్ళ ఇన్వెస్టిగేషన్కి ఎట్లనే సపోర్ట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ఆ హామీ ఇచ్చినప్పుడు వెంటనే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ మాకు అకౌంట్స్ అన్ఫ్రీజ్ చేసి వీళ్ళకు రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఓకే. సో జనరల్గా ఇది ఎన్ని రోజుల టైం తీసుకునే అవకాశం ఉంది, అంటే ఒక ఫ్రీజ్ అయిన ఒక అకౌంట్ని డీఫ్రీజ్ చేయించుకోవాలంటే? నార్మల్గా అయితే పోలీస్ ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా వెంటనే చేయవచ్చు. కానీ ఒక 15 వర్కింగ్ డేస్ అయితే మాత్రం కంపల్సరీ వాళ్ళు ఒకవేళ డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటారండి వాళ్ళు. ఓకే. అంటే ఇది ఒక అకౌంట్ మన అకౌంట్ ఫ్రీజ్ అయితే దీంట్లో బ్యాంకు వెళ్ళి మనం డీఫ్రీజ్ చేయించుకోవడం కానీ అట్లా ఏముండదు? అలా ఏముండదండి. ఓకే. బ్యాంక్ వాళ్ళు కూడా ఖచ్చితంగా సైబర్ క్రైమ్ ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి అయితే వాళ్ళకి ఫ్రీజ్ ఆర్డర్స్ వచ్చిందో వాళ్ళ నుంచి ఆర్డర్ మెయిల్ వచ్చే వరకు, వాళ్ళ నుంచి నోటీస్ వచ్చే వరకు వాళ్ళు ఎలాంటి అన్ఫ్రీజ్ చేయడం జరుగుతుంది అనేది. ఓకే. సో మన పేరు మీద చాలా అకౌంట్లు ఉంటూ ఉంటాయి. సో అన్ని అకౌంట్లను ఫ్రీజ్ చేస్తారు, లేదంటే అనుమానాస్పద లావాదేవీలు ఏది జరిగిందో ఓన్లీ ఆ అకౌంటే ఫ్రీజ్ చేశారు? పోలీస్ వాళ్ళకి ఏదైతే అనుమానంగా ఉంటుందో ఆ అకౌంట్స్ మాత్రమే ఫ్రీజ్ చేయగలుగుతారు. ఇన్ కేస్ దాని రిలేటెడ్గా వేరే ఏమైనా వాళ్ళకి అనుమానాస్పదంగా ఉంటేనే మాత్రమే చేయగలుగుతారు. కానీ ఏదైతే మ్యాక్సిమం ఏదైతే జరిగిన ట్రాన్సాక్షన్ బట్టే ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు. ప్రతి ఏ అకౌంట్ అయితే ఆ అకౌంట్ చేయరండి వాళ్ళు. ఓకే. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నా అంటే ఎవరైనా బెట్టింగ్ యాప్లో అంటే ఆన్లైన్లో గేమ్స్ ఆడి సో వాళ్ళతో మనకి ఏమైనా లావాదేవీలు ఉన్నట్లయితే నిజంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రీజ్ అవుతుంది. సో ఒకవేళ లేదు అని మనం భావిస్తే అంటే ఆ అనుమానాస్పద లావాదేవీతో మనకు ఎలాంటి సంబంధం లేదు, సో అన్యాయంగా తమ అకౌంట్ని ఫ్రీజ్ చేశారు అని భావిస్తే మాత్రం సంబంధిత కేసుకు సంబంధించినటువంటి ఐఓ అధికారి దగ్గరికి వెళ్ళి అకౌంట్ని డిఫ్రీజ్ చేయించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని నారాజు గారు అయితే చెప్తున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ కావడానికి ఒక 15 రోజుల కాలం పట్టేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఆయన అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. ప్రెజెంట్స్ నారాజుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.